ఒక ఫ్రెండ్ అనేవాడు లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనే దానికి గాని మనం చూసినట్లయితే, దాని కొలతలు, కొలమానాలు లేవు. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ అనేవాడు మన లైఫ్‌లో ఇంపార్టెంట్ అనే దానికి కొలతలు, కొలమానాలు లేనే లేవు. ఎందుకంటే నిజమైన ఫ్రెండ్‌షిప్‌లో నేను చెప్పేది. అవసరానికి ఫ్రెండ్‌షిప్ చేస్తే దానికి కొలతలు, కొలమానాలు ఉంటాయి. దానికి అసలు ఫ్రెండ్‌షిప్ అనే పేరే పెట్టక్కర్లా. అదేంటంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, మ్యూచువల్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్ అందరూ యాక్సిడెంటల్‌గా చూజ్ చేసుకుంటారు. అలాగని పర్టిక్యులర్‌గా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్‌ని చూజ్ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫ్రెండ్ అవ్వడానికి? బ్రో ఒకటి ఫ్రెండ్‌షిప్ అనేది ఖచ్చితంగా చూజ్ చేసుకుంటే వచ్చేదైతే కాదు. నా ఒపీనియన్. మనకు ఫ్రెండ్‌షిప్ అనేది ఒక ఇద్దరు మనుషుల మధ్య ఖచ్చితంగా ఎలా ఏర్పడుతదంటే ఆటోమేటిక్‌గా ఏర్పడతది. ఎందుకంటే మనకే తెలియకుండా మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మనకే తెలియకుండా కొంతమందిని ఇష్టపడతాం. అది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు కొంతమందిని ఇష్టపడతాం. అది మనకే తెలియకుండా ఫ్రెండ్‌షిప్‌గా కూడా చేంజ్ అవుతది. ఫ్రెండ్‌షిప్‌గా కూడా చేంజ్ అవుతది. సో, అది. ఇంకా అడగండి. ఫ్రెండ్ అన్న తర్వాత ఇప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. నెగెటివ్ ఇంపాక్ట్ ఫ్రెండ్ నుండి వచ్చింది కదా అని ఫ్రెండ్‌ని వదిలేయాలా? నెగెటివ్‌ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకొని ముందుకెళ్ళాలా? ఇప్పుడు అన్ని రిలేషన్‌షిప్ లాగానే ఫ్రెండ్‌షిప్ రిలేషన్ కూడా నెగెటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉన్నటువంటి రిలేషన్‌షిప్పే. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్‌లో మాత్రం ఈ నెగెటివ్, పాజిటివ్ అనేది ఎలా అంటే అలల్లాగా ముందుకి పైకి, ముందుకి పైకి, ముందుకి పైకి ఇట్లా ఇట్లా మనకు ఒక సిస్టమాటిక్‌గా జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం ఉండామంటే ఫ్రెండ్ గౌరవిస్తాడు. కానీ వాడికి నచ్చినట్టు కూడా వీడు ఉండాలని అవతలోడు కూడా అనుకుంటాడు. సో, అందువల్ల కొన్నిసార్లు మనకు మన ఫ్రెండ్ ఎలా అనిపిస్తాడంటే నెగెటివ్ కూడా కనిపిస్తాడు. కొన్నిసార్లు పాజిటివ్ కనిపిస్తాడు. కానీ నేను బాగా అవతల మనిషిని ఏ ఫ్రెండ్ అయితే మనం బాగా లైక్ చేస్తామో, లైక్ అనేది ఏం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇప్పుడు మన ఫ్రెండ్ ఎప్పుడైనా సరే, ఏదైనా సరే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మోస్ట్‌లీ ఫ్రెండ్‌షిప్‌లో అనేది ఇంక వాల్యూ ఏంటంటే, అవతల మనిషి మన ఫ్రెండ్ అనేవాడు ప్రాబ్లంలో ఉంటే, ఈడు చేయగలిగిన హెల్ప్ చెయ్యాల. కానీ చాలా వరకి అంటే రియాలిటీ ఉన్న ఫ్రెండ్‌షిప్‌లో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారు. సో, దాని మీద ఆధారపడి ఉంటది ఏదైనా సరే. ఇప్పుడు జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్స్ ఫెయిల్ అవ్వడానికి ఏకైక రీజన్ డబ్బు అంటారు. డబ్బు దగ్గర ఎప్పుడైతే క్లాషెస్ స్టార్ట్ అయినో అప్పుడు రిలేషన్‌షిప్ డ్యామేజ్ అయితది ఫ్రెండ్‌షిప్ అనేది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బు అంత కీ రోల్ ప్లే చేస్తదా ఫ్రెండ్‌షిప్‌లో? డబ్బనేది ప్రతి రిలేషన్‌లో కీ రోల్ అనేది చేస్తది. ఏందంటే నాట్ ఓన్లీ ఫ్రెండ్‌షిప్, అది లవ్ గాని, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ గాని, చుట్టాలు, బంధువుల రిలేషన్‌షిప్ గాని, దేంట్లో అనేది మనీ ఈస్ ద నంబర్ 1 కీ రోల్ అనేది చేయడంలో. మనీ అనేది ఖచ్చితంగా నంబర్ 1 రోల్. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్‌లో. మనం డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే మనీ అందుగురించే మనకి వాల్యుబుల్ అని నేను చెప్తున్నా. ఖచ్చితంగా చేస్తది. అంటే వి కెన్ బై ఎ ఫ్రెండ్ విత్ మనీ. ఫ్రెండ్ విత్ మనీ, ఇట్స్ పాసిబుల్. దట్స్ నాట్ ఎ ఫ్రెండ్‌షిప్. We can buy a not friend with money, you can buy a friend with girl, everything. But it's not a relationship. రిలేషన్‌షిప్‌ని అయితే కొనలేం. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్‌ని సంపాదించుకోగలం, ఒక అమ్మాయిని సంపాదించుకోగలం, లవర్‌గా కూడా సంపాదించుకోగలం, భార్యగా కూడా సంపాదించుకోగలం. కానీ రిలేషన్‌షిప్ అయితే మాత్రం మెయింటైన్ చేయలేం. మన దగ్గర డబ్బులున్నంత సేపు ఏమాత్రం చిన్న డౌట్ వచ్చినా జంప్ చేయగలం. మనం ఖచ్చితంగా కొనుక్కోగలం. అమ్మాయిని కొనుక్కోగలం, ఫ్రెండ్‌ని కొనుక్కోగలం, వైఫ్‌ని కొనుక్కోగలం, ఎవ్రీథింగ్. పర్సనల్‌గా మీ లైఫ్‌లో ఫ్రెండ్స్ వల్ల మీరు ఫేస్ చేసిన బాధలేంటి? ఏమైనా ఉన్నాయా? ఫన్నీ అయినా సరే, నిజమైన బాధలైనా సరే పర్లేదు. వాస్తవంగా నా లైఫ్‌లో అయితే ఫ్రెండ్‌షిప్ అనేది నేను చాలా తక్కువ చేశాను నా లైఫ్‌లో. సో, నేను స్కూల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు శబరి అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. శబరి అండ్ జగజ్జీవన్ రావు అనే నా ఫ్రెండ్ ఉండేవాడు. నేను స్కూల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు. వాళ్ళు నాకు స్కూల్ స్టేజ్‌లో ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో అలాగనే గడిచింది. ఆళ్ళతో చిన్న చిన్ని గొడవలు కానీ బాగా అంటే ఆళ్ళు నా ఫ్రెండ్‌లు కాబట్టి ఆళ్ళ పేర్లు కూడా నేను గుర్తుపెట్టుకున్నా. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా లేదా అని కూడా చూస్తూ ఉన్నా. సో, వాళ్ళతో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు, రామ్ కుమార్ అనే నా ఫ్రెండ్ ఉన్నాడు. సో, వాడితో మేము చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. తర్వాత మేమిద్దరం కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడేందంటే ఆడు మ్యారేజ్ అయిపోయింది ఆడికి. ఆడు ఫ్యామిలీతో బిజీగా ఉన్నాడు. నా ఫ్యామిలీతో నేను బిజీగా ఉన్నా. నాకైతే మ్యారేజ్ కాలేదనుకో. సో, నేనేమంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బ్రో. ఖచ్చితంగా ఒడిదుడుకులంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు కష్టమైనటువంటి కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. మన నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటే మన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేనెట్టా నా చిన్ననాటి ఫ్రెండ్స్‌ని వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు.
స్కూల్ స్టేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ జ్ఞాపకాలు, మా సార్ కొట్టినప్పుడు మా శబరి ఎలా ఏడిపిస్తా ఉంటే, సార్ 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 కొట్టద్దు కొట్టద్దు అంటాడు. మళ్ళీ మా దగ్గర వచ్చి నా కొడుకు కొట్టేశాడు రా అని చెప్పి అంటాడు. సో ఇవన్నీ అలా బ్రెయిన్ అలా గుర్తుండిపోయినాయి. సో ఎప్పటికీ మర్చిపోలేము. సో అది అది ఫ్రెండ్షిప్ అంటే. సో ఖచ్చితంగా అనేటివి చిన్న చిన్న నెగిటివ్స్ ఎప్పుడు రియల్ ఫ్రెండ్షిప్లో నెగిటివ్స్ గుర్తుండవు, పాజిటివ్సే గుర్తుంటాయి మోస్ట్లీ. నెగిటివ్స్ అంటే అప్పటికప్పటికే తిట్టుకుంటాం, నువ్వు అటు చేసావు మళ్ళీ ఉంటా సిట్టింగ్ గిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ పోతాయి. అది రియల్ ఫ్రెండ్షిప్ అయితే. మళ్ళీ గుర్తు పెట్టుకొని ఇది అట్ట చేసిండు ఇట్ట చేసిండు అని అంటా ఉంటే అది మాత్రం ఫ్రెండ్షిప్ కాదు, అవసరం అంతే. నా లైఫ్ లో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ 10th అయిపోగానే వాళ్ళు మర్చిపోతాం, వాళ్ళతో ఉండం. ఇలాంటి ఫ్రెండ్షిప్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ బాగా లైఫ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అంటే పుట్టిన దగ్గర నుండి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత మన పాడి మోసేదాకా ఉండే ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్షిప్ బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్ లో. అది డిపెండింగ్ ఆన్ కల్చర్ బ్రో. ఎందుకంటే ఒక బిఫోర్ కొన్ని సంవత్సరాల కదా మన డాడీస్ జనరేషన్, డిపెండింగ్ ఆన్ జనరేషన్, మన డాడీస్ జనరేషన్లో మీరు అన్నట్టు చిన్ననాటి స్నేహితుల నుంచి వాళ్ళు చచ్చిపోయేంత వరకు స్నేహితులుగానే ఉన్నారు. తర్వాత కొంత బ్రదర్స్ కొంచెం మనకంటే కొంచెం పెద్దోళ్ళు మిడిల్గా ఉండేవాళ్ళు, డాడీకి మన అన్నోళ్ళకి మిడిల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అలా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది, కానీ పూర్తిగా ఫ్యామిలీకి నెక్స్ట్ వచ్చేసి మన అన్ని అంటే అన్నిటినీ చేసుకొని మనం దాంతో కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఫ్రెండ్షిప్ని మనం ఇలాగే ఇచ్చేసుకుంటూ పోవాలంటే మాత్రం ఈ బిజీ లైఫ్లో మాత్రం కుదరట్లేదని నా అభిప్రాయం. సో అది మ్యాటర్. సో జనరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ మారే కొద్దీ ఇంకా ఫ్రెండ్షిప్ తాలూకా విలువలు, ఎమోషన్స్ తగ్గుతాయి అంటారా? సరే, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ దాకా వెళ్తున్నావు, ఈ లైఫ్ స్టైల్ మారే కొద్దే అన్నదమ్ముల మధ్య రిలేషన్ సరిగా లేదే, అన్నా చెల్లెల మధ్య రిలేషన్ సరిగా లేదే. ఐ థింక్ సో, నాకు తెలిసి బ్లడ్ రిలేషన్లో అలా ఏడ్చినప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ అనేది బెటర్ టు దూరంగా ఉండే ఫ్రెండ్షిప్ చేసుకోవడం బెటర్. వాడు నాకు నచ్చట్లేదంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఫ్రెండ్షిప్ని పూర్తిగా ఇప్పుడు 100% కేటాయిస్తేనే మనకి నిలబడుతుంది. ఇక్కడ ఏంటంటే అన్ని రిలేషన్షిప్ని మెట్టుకొచ్చుకుంటూ మనం మళ్ళీ ఫ్రెండ్షిప్ని కూడా తీసుకురావాలంటే కొంచెం ఫ్రెండ్షిప్కి కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం చచ్చేంత వరకు ఉండడం అనేది నాకు తెలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ క్యారీ చేసుకోలేము. అంటే మన పక్కనే పెట్టుకుని ఆ ఫ్రెండ్ని పక్కనే పెట్టుకుని మన లైఫ్ లీడ్ చేసుకోలేము. అది మాత్రం జరగదు. అది నేను అలా ఉంటాం, మేము ఫ్రెండ్స్ చచ్చేంత వరకు ఇలా ఉంటాం నేను నమ్మను, అది ఫేక్, మీరు కూడా నమ్మకండి. ఎందుకంటే ఎవడు కూడా ఈ జనరేషన్ చెప్పేది ఆ ఫ్రెండ్ని పక్కనే పెట్టుకొని ఇంట్లోనే పెట్టుకొని, అంటే ఇంటి పక్కన కూడా ఇది వరకు నాన్న టైంలో నా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళు వచ్చారు అంటే ఇప్పుడు సిటీకి ఉన్నాడు మన ఫ్రెండ్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, అతనికి ఇల్లు ఇప్పించి ఫ్యామిలీని ఇక్కడే పెట్టుకొని ఇంకా ఇద్దరు బాగా కలిసిమెలిసి ఉండి అట్లా ఉండేవాళ్ళు. సో జనరేషన్ మారే కొద్దీ ఎక్కడున్నా హాయ్ రా హాయ్ అంటే వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా.